హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీలో ఉన్నామండి. వరంగల్ హైవేకి అయితే జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము. మనం ఎగ్జాక్ట్లీ సిపిఆర్ రోడ్ లో వస్తే మాత్రం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మేడిపల్లి ఖమ్మం నుంచి కూడా రావచ్చు, అలా వస్తే 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి. చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. కాలనీ అయితే చాలా బాగుంటుంది, చాలా డెవలప్ అయిన ఏరియా అండి. మన అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉందండి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 10 ఫ్లాట్స్ ఉన్నాయి. అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో 3 BHK చాలా స్పేసెస్ వచ్చాయి. ఇందులో ఆల్రెడీ మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే చాలా సోల్డ్ అవుట్ అయినాయి. కొన్ని లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 1710 SFT అండి. వెస్ట్ వచ్చేసి మనకి 1670 SFT లో 3 BHK వచ్చాయి. వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇది మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. అపార్ట్మెంట్ వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. కంప్లీట్ గా రెడ్ బ్రిక్స్ అలాగే రివర్స్ హ్యాండే వాడారు. ఎందుకంటే మనం ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు వీడియో షూట్ చేశాము. మీకు ఆ క్లిప్ కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను, మీరు చూడవచ్చు. మనకి లోపల మెటీరియల్ కూడా చాలా బ్రాండెడ్ మెటీరియల్ వాడారు. అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మనకి అపార్ట్మెంట్ ముందు కూడా 30 feet రోడ్ CC రోడ్ అండి. ఈ రోడ్ కూడా మనకి బిల్డర్ వాళ్ళే వేశారు. మనం అపార్ట్మెంట్ ఫ్లాట్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సగం ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చెప్తాను. మేడిపల్లి అంటే మీకు అందరూ తెలిసిన విషయమే, చాలా డెవలప్ అయిందండి. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఓన్లీ 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. అలాగే మనకి హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ కూడా 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయండి. అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన సిపిఆర్ రోడ్ లో వస్తే మనకి ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కూడా ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 అయితే 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. అన్ని కూడా మనకి చాలా దగ్గరలో ఉన్నాము. ముఖ్యంగా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. చాలా మంది 3 BHK అడుగుతున్నారు, కాబట్టి ఇప్పుడు మీకోసం 3 BHK ఫ్లాట్ తీసుకొచ్చాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. మీరు లైక్ చేసినవి చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. పదండి లోపలికి వెళ్దాం. ఒక్కసారి ఎలివేషన్ చూడండి, చాలా గ్రాండ్ గా వచ్చింది. ఇక్కడ మనకి 2 గేట్స్ ఇచ్చారండి, ఒకటి ఎంట్రీ, ఒకటి ఎగ్జిట్. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా HMD నాన్స్ ప్రకారం కంటే ఎక్కువనే సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. మనకి గ్రీనరీ కోసం కూడా స్పేస్ ఇచ్చారు. చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి ప్రతి ప్లాట్ కూడా చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. ఇక్కడ మనకి స్టెప్స్ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. స్టెప్స్ కూడా హైట్ లే కూడా చాలా స్లోప్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ లో మనకి లిఫ్ట్ వచ్చింది, చూపిస్తాను. ఇక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ ఇచ్చారండి. చూడండి, మొత్తం కంప్లీట్ గా గ్రీనరీ కోసం స్పేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. ఒకసారి చూపిస్తాను అండి. చూడండి, మనకి లిఫ్ట్ కూడా చాలా పెద్ద లిఫ్ట్ ఇచ్చారు. 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి. ఇదంతా కారిడార్ అండి. ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చింది, దీనికి ఆపోజిట్ లో స్టేర్ కేస్ వచ్చాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈస్ట్ ఫేసింగ్ అయిపోయిందండి, లివింగ్ ఉంటున్నారు. మనకి కారిడార్ వచ్చేసి 6 feet ఇచ్చారు. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ గా ఉంది. కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. ఇదంతా హాల్ అండి. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ లో 2 విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది. మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేసి ఇంకా చాలా బాగుంటుంది. మనకి హాల్ లో ఫ్లవర్స్ చూడండి, చాలా గ్రాండ్ గా చేశారు. చూడండి, ఫ్లవర్ లాగా ఇచ్చారు. డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. మనకి విండోస్ అన్ని కూడా UPVC విండోస్ ఇచ్చాయి. దాంతో పాటు నెట్ సేఫ్టీ గిల్స్ ఇస్తున్నారు. విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ వచ్చాయండి. ఫస్ట్ మీకు బెడ్రూమ్స్ చూపిస్తానండి. మనం లోపల రాగానే ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ ఉంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అంటే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారండి. మనకి ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. పైన లో రూఫ్ ఇచ్చారు. ఇక్కడ విండో వచ్చిందండి. వెంటిలేషన్ చూస్తున్నారు కదా, ఇందులో లైట్స్ లేవు, కానీ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మనకి ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ట్యాప్స్ అని కూడా సెరా బ్రాండ్ ఇస్తున్నారండి. అది చాలా బెస్ట్ కంపెనీ, మీకు అందరూ తెలిసిన విషయమే. మనకి వాష్రూమ్ లో కూడా చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు. 2x4 సైజ్ టైల్స్ అండి. చాలా గ్రాండ్ కనిపిస్తుంది. బెడ్రూమ్ చూసారు, చాలా పెద్దగా వచ్చింది. పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. పక్కన సెకండ్ బెడ్రూమ్ చూడండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో కూడా కింగ్స్ బెడ్ వచ్చేస్తుందండి. చాలా స్పేసెస్ ఉంది. ఇందులో 2 విండోస్ వచ్చాయి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చింది, చూపిస్తానండి. చూడండి, బాల్కనీ అయితే చాలా స్పేసెస్ ఉంది.
ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చూడండి హైవే కూడా చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది, వెహికల్స్ వెళ్తున్నాయి. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో. ఈ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మనకి పోలీస్ కమిషనరేట్ ఉంటుంది. మనకి ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుందండి. మనకి ఫ్లోరింగ్ కూడా చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఇవి వచ్చేసి మనకి 2.5 సైజ్ టైల్స్ ఇచ్చారండి. ఇక్కడ సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది, ఒకసారి చూద్దాం రండి. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. లోపలైతే ఒక్కలే కూర్చోవచ్చు, బయట కూర్చోవచ్చు అండి, స్పేస్ ఉంది. మనకి పూజ రూమ్ కూడా సపరేట్ గా వచ్చింది. ఇదంతా డైనింగ్ ప్లేస్. మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చిందండి. మనకి ఇక్కడ కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర ఇక్కడ విండో వచ్చింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇదంతా ఓపెన్ కిచెన్. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి. మనం వుడ్ వర్క్ చేస్తే మాత్రం మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం సపరేట్ గా పాయింట్ వచ్చింది చూడండి. మనకి కిచెన్ లో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా. మనకి బాల్కనీ ఎంత పెద్దగా ఉందో వాష్ ఏరియా కూడా అంత పెద్దగా ఉందండి. చూడండి వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. చుట్టూ టైల్స్ ఇచ్చారు. మనం క్లీన్ చేసాం చాలా ఈజీగా ఉంటుంది. వాషింగ్ మిషన్ కోసం పాయింట్ అలాగే ట్యాప్ ఇచ్చారు. ఇక్కడ మనం వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, ఇదే రోడ్ అండి. మనం సిపిఆర్ఐ రోడ్ నుంచి వస్తే ఒకటే రోడ్డు. అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా వీళ్ళు సీసీ రోడ్ వేసారు. 30 feet రోడ్ అండి. ఇప్పుడు మనం ఇందులో కామన్ వాష్రూమ్ వచ్చింది చూపిస్తానండి. ఇదంతా డైనింగ్ ప్లేస్ కదా. మనకి ఇక్కడ వాష్ బేసిన్ కోసం పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. సో ఇక్కడ పైన లో రూఫ్ వచ్చింది. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ మనం మాస్టర్ బెడ్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ వచ్చింది. ఆ 2 బెడ్రూమ్ల కంటే ఇది ఇంకా పెద్దగా ఉందండి. మనకి ఇందులో కింగ్ సైడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ విండో వచ్చింది. మనకి ఇందులో ఫాల్స్ డిజైన్ చాలా బాగుంది. అన్ని రూమ్లలో కూడా డిఫరెంట్ డిజైన్ చేశారు. ఇప్పటి వరకు చూశారు కదా, వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. ఫ్లాట్ మొత్తం చూపించాను కదా, 3 BHK చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సైడ్ కి వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే స్టార్టింగ్ వచ్చేసి 74 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఈ ప్రైస్ లోనే మనకి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్ఎన్టీస్ ఇస్తున్నారు. ఎమ్ఎన్టీస్ వచ్చేసి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే 6 members కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు. అలాగే మనకి ఫ్లాట్ మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఉంటుంది. అలాగే మనకి ఇందులో ఇండివిజువల్ గా పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. అలాగే 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. 24 hours సెక్యూరిటీ ఉంటారు. ఇవన్నీ మనకి ఎమ్ఎన్టీస్ లో ఇస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది, మంజూరు వాటర్ కనెక్షన్ ఉంది. మన అపార్ట్మెంట్ ముందు కంప్లీట్ గా సీసీ రోడ్ ఉందండి. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండి కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. చాలా మంది 3 BHK అడుగుతున్నారు. ఇప్పుడు మనకి వరంగల్ హైవేకి మేడిపల్లిలో ఇంత తక్కువ ప్రైస్ లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. అలాగే కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ గారు, ఎందుకంటే ఈ బిల్డర్ అయితే మనకు చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. కన్స్ట్రక్షన్ లో ఉన్న క్లిప్ మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు చూసే ఉంటారు. ఫుల్ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. కంప్లీట్ గా రెడ్ బ్రిక్స్ అలాగే రివర్స్ అంటే వాడారండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి అంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం బిల్డర్ కి కాల్ చేయండి. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వడం అవసరం లేదు. డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.